భూమిలోకి ఉత్తరార్ధం నుంచి శక్తి వచ్చి దక్షిణార్ధం నుంచి వెళ్తూ ఉంటుంది. ఇదిగే అయస్కాంత ఆకర్షణ వికర్షణకి అయస్కాంతానికి ఎట్లా ప్లస్ మైనస్ ఎలా ఉంటాయో అలా ఎప్పుడు కూడా మన సహస్రాల నుంచి శక్తి వస్తూ ఉంటుంది. అది విశ్వశక్తి అంటాం. మనలో ఉన్న శక్తిని కుండలిని శక్తి అంటాం. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి ప్రవాహం అనేది అధికంగా ఉంటుందో, నువ్వు ఉపవాసం చేసినప్పుడు, శరీరంలో ఆహారం లేనప్పుడు అది తీసుకోవటం అనేది ఎక్కువ అవుతుంది. స్వీకరించే శక్తి పెరుగుతుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి అధోరేతస్సుగా మిగిలిపోయినటువంటి కుండలిని శక్తులు, శరీరంలో ప్రాణశక్తులన్నీ ఊర్ధ్వరేతస్సుగా వెన్నుపూస నుంచి, వెన్నుపాము నుంచి పైకి రావటం జరుగుతుంది. ఇది ధ్యాన యోగులు చేసేటటువంటి ప్రక్రియ. ఆధ్యాత్మిక సాధనా మార్గంలో యోగ ప్రక్రియ. ఇది మన వెన్నుపూస వెంబడి పైకి వచ్చి సహస్రారానికి చేరుతుంది. ఎప్పుడైతే విశ్వశక్తి మనలోకి ప్రవేశించి కుండలిని శక్తి మనలో నిద్ర లేపుతుందో, ఈ విశ్వశక్తి కుండలిని శక్తి కలయికే ఈ కుండలిని పార్వతీదేవి స్వరూపంగా, విశ్వశక్తిని శివస్వరూపంగా మనం చూస్తాం. ఈ రెండు కలయికే నిజమైన శివ కళ్యాణం. ఆ రెండు కలిసినప్పుడు మనలో అద్వితీయమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితి కలుగుతూ ఉంటుంది. ఆ బ్రహ్మానంద స్థితి కలిగినప్పుడే మనలో ఈ యొక్క అవగాహన శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అవగాహన శక్తుల్లో చాలా తేడా వస్తుంది. వారి వివేక విచక్షణలో చాలా తేడా వస్తుంది. వారి ఈ యొక్క ప్రకృతిని అర్థం చేసుకునే తత్వంలో మార్పు వస్తుంది. చూసే తత్వంలో మార్పు వస్తుంది. మనం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా మనం అద్భుతాన్ని చూడగలుగుతాం.